హలో హలో బండి కొంచెం మెల్లగా. ఏమైందిరా? ఏం ఫోన్ చూస్తున్నావు? ఏం లేదు మామ, ఇది ఫోను హ్యాంగ్ అవుతుంది. నా ఫోన్ ఎవరు హ్యాక్ చేసినారని నాకు డౌట్గా ఉంది. ఇది మెయిల్ ఐడి ఎవరో వాడుతున్నారని ఒక డౌట్ ఉంది మామ. అది ఎలా లాగౌట్ చేయాలో అర్థం కావట్లేదు. మీకు ఏమైనా తెలుసా? తెలిస్తే కొంచెం చెప్పొచ్చు కదా. ఓ అంతేనా? ఓకే, చెప్తా చూడు. వాడికి కాదు, మీకు కూడా. ఇక్కడ గూగుల్ ఉంది కదా, గూగుల్ ఓపెన్ చేసేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మేనేజ్మెంట్ యువర్ గూగుల్ అకౌంట్స్ అని ఉంది కదా, గూగుల్ అకౌంట్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆల్ ఇక్కడ సెక్యూరిటీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం పైకి వచ్చేసిన తర్వాత ఇక్కడ యువర్ డివైజెస్ అని ఉంది కదా. ఓకే, ఈ డివైజెస్ కింద ఇక్కడ మేనేజ్మెంట్ ఆల్ డివైజెస్, ఓకే, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ ఈమెయిల్ ఐడి ఏ ఫోన్స్లో లాగిన్ అయింది అనేది మీకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీ ఫోన్ కాకుండా వేరే ఎవరిదైనా డివైస్ ఉంటే మీ మొబైల్ కాదు, మీ మొబైల్ వేరే మొబైల్లో లాగిన్ అయ్యి ఉంది. జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే ఇలా మీకు వెరిఫికేషన్ అడుగుతుంది. ఇలా వెరిఫికేషన్ కానీ మీ స్క్రీన్ లాక్ అయితే ఓపెన్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చివర సైన్ అవుట్ అని ఉంది కదా, ఈ సైన్ అవుట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ మెయిల్ ఐడి అనేది వాళ్ళ ఫోన్లో రిమూవ్ అయిపోతుంది, సేఫ్గా ఉంటుంది మీ ఫోన్. అండ్ ఇలా చేసుకోవడం వల్ల మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది పక్కన వాళ్ళకి తెలియకుండా ఉంటుంది, మొబైల్ హ్యాక్ కాకుండా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.